ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సార్ ఇంకొక మాట చెప్పండి. మీరు ఇందాక మొదటి చెప్పిన పాయింట్ కాడికి వచ్చేస్తే ఒకసారి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్సింగ్ అయిన రోజు ఆయన హెలికాప్టర్ని ఎత్తుక్కుంటూ మీరు స్పాట్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాదాపు నాకు గుర్తున్నంత వరకు మీరే కరెక్ట్ చేయాలి. దాదాపు ఒక 20 కిలోమీటర్లు మీరు రఘువీందర్ రెడ్డి గారు పాదయాత్ర. ఆ రోజు నాకు బాగా గుర్తు, భారీ వర్షం, వరద, నల్లమల అడవుల్లో నాకు తెలిసి నడిచే పరిస్థితి కూడా లేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే, నాకు తెలిసినంత వరకు ఆ రోజు ఆ పరిస్థితుల్లో కూడా మీరు మీ నాయకుడి మీద ప్రేమతోటి అక్కడ లోకల్ వాళ్ళ సహాయంతో, అడవి గురించి బాగా తెలిసిన వాళ్ళ సహాయంతో మీరు ఆ స్పాట్ని ఎత్తుక్కుంటూ పోయే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు, అసలు ఎక్కడ హెలికాప్టర్ పడి ఉంటుందో కూడా తెలియదు, ఎంత దూరం నడవాలో కూడా తెలియదు, అసలు ఎలా పోవాలో కూడా తెలియదు. కానీ ఆ పరిస్థితిలో కూడా నాయకుడి మీద ప్రేమతోటి మీరు వెతుక్కుంటూ పోయారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కర్నూలు కూడా ఎందుకు రాలేదంటారు? అంటే అదే మేమైతే మా ఉద్దేశం ఏంటంటే అప్పటికి నైట్ అంతా వెయిట్ చేసి, ఆ డే అంతా వెయిట్ చేసాము. ఇక నైట్ అయిపోయింది, ఏమన్నా హోప్ఫుల్ ఉంటుందా, ఏమైనా ఉంటుందా, ఎక్కడన్నా పడిపోయి ఉందా అనేది ఒక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్లో ఇక పలానా ఏరియాలో ఉంది ఆ పౌరాల గుట్లో అని చెప్పగానే ఇంకా అక్కడ నడుచుకుంటాం. ఏం దారి లేదు, దిక్కు లేదు, ఎట్లా పోవాలో లేదు. అడవులకంతా కూడా కాలిబాట్లే అంతా కూడా, చాలా ముళ్ళ కంపలు, చెట్లు, చేమలు, ఇవంతా గందరగోళం ఉంది. అయినా సాహసం చేసి అందరం, రఘువీరెడ్డి గారు కూడా పాపం, ఆయన చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి అందరూ బ్రతికే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ టీం అంతా ఉంది. ఆ ఫొటోస్ కూడా ఇప్పటికి ఉన్నాయి, సోషల్ మీడియాలో ఈ మధ్య వస్తూ ఉంది. అందరం కలిసి వెళ్ళాము. సరే, అప్పటికి చనిపోయాడని వచ్చేసింది. సరే, జరగాల్సి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారనేది, ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. మరి ఆయన బయటే ఉన్నాడు. ఆ రోజైతే ఎక్కడున్నాడని నాకైతే తెలియదు. ఎక్కడన్నా ఉన్నాయండి సార్, ఎక్కడున్నా ఇవాళంతా హెలికాప్టర్. ఆ రోజు కూడా హెలికాప్టర్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు కదా, చాలా ఈజీగా కర్నూలు వరకు రావడానికి అవకాశం ఉంది కదా. ఆయన బై రోడ్ అయినా సరే రావచ్చు కదా. హెలికాప్టర్ రావచ్చు. మరి ఏం జరిగింది అనేది నాకైతే, మేమైతే ఈ వరిలో ఉన్నాం, కానీ అతని జగన్ గురించి మేము ఆలోచించాలి. అంటే నా పాయింట్ ఏంటంటే, కనీసం మీకున్నంత శ్రద్ధ, మీరు నాయకుడిగా ఆయన చూశారు, కానీ ఆయన తండ్రిగా చూడాలి. మీకున్నంత కమిట్మెంట్ కూడా తన తండ్రి మిస్సింగ్ అయ్యాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు అనేది. అదే ఇంకా అది నేను అసెస్ చేయలేదు, నేను చెప్పలేను. నాకైతే ఆయన ప్రజెన్స్ అయితే లేదు ఇక్కడ. ఆయన ప్రజెన్స్ హైదరాబాద్లో ఉంది, కానీ ఇక్కడ లేదు, కర్నూలులో లేదు. హైదరాబాద్ లో ఉంటే మాత్రం కర్నూలు ఎంత దూరం సార్? బై రోడ్ వచ్చినా నాకు తెలిసి 4 గంటల జర్నీ ఏమో, అవునా? 2 అవర్స్ అంతే. 2 అవర్స్ నేను ఎక్కువ వేసానులేండి. అవును, 1.5-2 గంటలే. పెద్ద రోడ్డు వచ్చేసింది, అప్పటికే మంచి రోడ్డు వచ్చేసింది. 2 అవర్స్ లోపే వెళ్ళిపోతాం. మరి ఎందుకు రాలేదు ఏంటనేది నాకు ఖచ్చితమైన సమాచారం లేదు. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు దగ్గర, పదవి దగ్గర చాలా చాలా స్ట్రిక్ట్. ఆయన చాలా మనీ మైండ్, పవర్ మైండ్, ఈ రెండింటి కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ రెండు మాత్రం నాకు తెలుసు, పవర్ కోసం, డబ్బు కోసం. ఈ రెండింటిని అప్పుడు రూమర్స్గా ఉండేది, మాకు ఎక్స్పీరియన్స్ లేదు. మేము పార్టీలో చూశాను కదా నేను. ఈ రెండింటి కోసం అతను ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు, ఎంత రాజకీయ విధ్వంసానికైనా ముందుకెళ్తాడు. డబ్బు కోసం, అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత నష్టం జరిగినా, అతను ఎంతమంది మారణకాండ జరిగినా అతనికి ఇష్టం. సార్ ఇంకొక మాట కూడా చెప్పండి. తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, మీరే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు తల్లికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ రాజశేఖర రెడ్డి సానుభూతి తన వైపు రావాలని తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు. తర్వాత 2014 ముందు పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మే పులివెందుల ఎమ్మెల్యే. ఆ పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకుపోయి వైజాగ్ ఎంపీగా నిలబెట్టడం ఏంటి, తన పులివెందుల సేఫ్ జోన్ సీటుని తీసుకోవడం ఏంటి? అప్పుడు 2019 ఎన్నికల వరకు కూడా కుటుంబ సభ్యులందరినీ తన గేమ్ కోసం వాడుకున్నాడు. విజయమ్మ గారిని అసెంబ్లీకి నిలబెట్టాడు, తను పార్లమెంట్కి నిలబడ్డాడు. తర్వాత విజయమ్మ గారిని వైజాగ్లో నిలబెట్టాడు. తర్వాత షర్మిలాని పాదయాత్ర కొనసాగించాడు. అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వాడుకున్నాడు. వాళ్ళ యొక్క త్యాగాలను వాడుకున్నాడు. కానీ 19 తర్వాత ఇక ఫైన్గా అర్థమైంది, తను తప్పితే వాళ్ళ నాన్నగారిని కూడా 19 తర్వాత
చీఫ్ మినిస్టర్ అయిన మొదటి సంవత్సరం నుంచే రాజశేఖర రెడ్డి గారిని తగ్గిస్తా ఉన్నారు. చూడండి, చాలా చోట్ల జగనన్న గుడ్లు, జగనన్న మధ్యాహ్న భోజనం, జగనన్న గోరుముద్ద, జగనన్న బిల్డింగులు, జగనన్న స్కీము, జగనన్న బటను, జగనన్న ఇడ్లీలు, జగనన్న పప్పుచారు, ఇది కార్యక్రమం. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జగనన్నే. రాజశేఖర రెడ్డి గారి పేరు పోయింది, ఆయన ఫోటో కూడా పోయింది. పోయి ఇక అంతా తనే సర్వస్వం తనమే, ఇక ఈ విషయం మొత్తం తనమే అన్నట్టుగా ఇంకా మొత్తం ఒక తనే అనే ఒక అహంకారం వచ్చేసింది, అహం వచ్చేసి ఇంకా ఏం లేదు. ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్ పెడితే జగనన్న స్కాలర్షిప్, అంబేద్కర్ స్కాలర్షిప్ అని ఉండేది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం, దాన్ని జగనన్న విద్యా విధానం పెట్టాడు. అట్లా ఇంకా అంతా జగనన్న. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే గుడ్ల మీద జగనన్న ఈ గుడ్లు, పప్పుచారు మీద జగనన్న పప్పుచారు, ఇట్లా అంతా జగనన్న తీసుకున్నాడు. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తర్వాత ఆయన పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాడు రాజధానికి కూడా. గన్ను, కత్తులు, కటారులు, ఇవన్నీ ఈ పేర్లు అతనికి ఇష్టం. అతను సాటిస్ఫై అవుతాడు. ఎవరన్నా కత్తులు పట్టుకుని ఉంటే, తుపాకులు పట్టుకుని ఉంటే, హింస అంటే అతనికి చాలా ఇష్టం అండి. హింస, డబ్బు అంటే చాలా ఇష్టం. వాటి కోసం ఎంత దూరం. హింస, డబ్బు, ఈ రెండిటి అతని మనసు, మైండ్ అంతా, బుర్రంతా ఈ రెండే ఉంటాయి. హింస, విధ్వంసం, ద్వేషం, తర్వాత డబ్బు, ఈ రెండు అతని బుర్రంతా ఆక్యుపై ఉంటుంది.